ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ కానీ దుబాయ్ కానీ లండన్ కానీ ఆ మాటకొస్తే ఏ విదేశీ పర్యటనకి వెళ్ళినా కానీ జగన్ అండ్ కో ఏదో ఒక స్టోరీ కుక్ చేసి దాని మీద ఒక రాద్ధాంతం చేసి దాని మీద లేనిపోని కట్టుకథలల్లి రాష్ట్ర ప్రజలను ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. అయితే ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి మొదటిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం, 5 ఏళ్ళు ఎలా జరిగింది, తర్వాత 5 ఏళ్ళు ఏం జరిగింది, మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 16-17 నెలలుగా ఏం జరుగుతుంది అనేది. అంటే విదేశీ పర్యటనకు వెళ్ళడానికి ప్రధాన కారణం సపోజ్ ప్రస్తుతం ఇప్పుడు లండన్ పర్యటనకి వెళ్ళి ఇవాళ ఉదయమే అమరావతిలో హైదరాబాద్ ల్యాండ్ అమరావతికి చేరుకున్నారు చంద్రబాబు నాయుడు. ఎందుకు వెళ్ళారు? వారి సతీమణి భువనేశ్వరి ప్రతిష్టాత్మకమైన 2 అవార్డులు, ఐఓడి అవార్డులు తీసుకునే సందర్భం, ఆ సందర్భంలో భర్తగా, అలాగే 2.5 రోజుల పాటు, అది పర్సనల్ ప్రోగ్రామ్ అనుకున్నా, ఇంకో 2.5 రోజుల పాటు పెట్టుబడులకు సంబంధించి అక్కడ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు జరిగాయి. హిందూజా గ్రూప్తో 20,000 కోట్ల పైగా పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయి. ఇంకా మిగతా వాళ్ళని నవంబర్ 14-15 తేదీల్లో జరిగే సిఏఐ సమ్మిట్కి ఆహ్వానించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు కాదు, మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సీనియర్ మోస్ట్ సీఎం ఆయన, సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ కూడా. సో బిల్ గేట్స్ దగ్గర నుంచి వాళ్ళ సుందర పిచాయ్, సత్యనాదెళ్ల, లేకపోతే విదేశీ కంపెనీల ప్రతినిధులు, ఇతర దేశాల ప్రధానులు, వాళ్ళందరికీ కూడా ఆయన తెలుసు. లండన్ వెళ్తే అక్కడ ఘన స్వాగతాలు, ఇవన్నీ ఆయనకి పెద్ద విషయాలు కాదు. ఎంత పెట్టుబడులు వచ్చాయి, నేను ఎంత తీసుకురాగలిగాను రాష్ట్రానికి. సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఏవో కథలు చెప్పారు. ఇంతకుముందు మీకు గుర్తుంటే ఈ డబ్బంతా సింగపూర్లో పెట్టుబడులు పెట్టేశారు, అక్కడ హోటళ్ళు కట్టారు, లేకపోతే స్విస్ బ్యాంకుల్లో కోట్లు దాచేశారు. ఏవి మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు కొన్ని కోట్లన్నా తీసుకురాలేదా స్విస్ బ్యాంక్ నుంచి చంద్రబాబు డబ్బు? సో ఇవన్నీ ఊరికే కథలు. వాళ్ళ సోషల్ మీడియా ఒకటి ఉంది, వైఎస్ఆర్సీపీ అధికారిక సోషల్ మీడియాలో దాచుకున్న డబ్బు దోచుకోవడానికే లండన్, దుబాయ్ పర్యటనలు అంటూ పిచ్చి రాతలు, ఫేక్ ప్రచారాలు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనేది ఇంకోటి. అంతకుముందు లోకేష్ ఆస్ట్రేలియా వెళ్ళారు. దాదాపు 10 రోజుల పాటు ఆస్ట్రేలియాలో వెళ్ళి అనేక మందిని కలిశారు. అక్కడ కొంతమంది అయితే ఆయన మొహం మీదే అడిగారు, తెలుగు వాళ్ళు, సార్ మీరు ఇప్పుడు రమ్మని మమ్మల్ని పెట్టుబడులు పెట్టమంటున్నారు, ఓకే వీఆర్ ఓకే టు కమ్. లాస్ట్ టైం మీరు అలాగే అడిగారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మమ్మల్ని తరివేశాడు, తరివేసి తట్టాపుట్టా సర్దుకుని వచ్చాం, మళ్ళీ రమ్మంటే మాకు ఏంటి గ్యారంటీ అని అడిగితే ఏదో ఆయన చెప్పుకున్నాడు, లేదు మేమే ఉంటాం, కూటమి ప్రభుత్వం ఉంటుంది, 10 ఏళ్ళు 15 ఏళ్ళు. సరే ఏ ప్రభుత్వం ఉంటుంది ఏంటి అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది. 151 నుంచి 11కి పడేయలేదా వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని? ఆయన ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు చేశారు. ఇవాళ 164 సీట్లు ఇచ్చారు. 23 సీట్లు ఉన్న తెలుగుదేశం పార్టీ గతంలో ఇవాళ 135, అందరికి కలిపి 124 సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రజలు చేశారు. సో ప్రజల చేతుల్లో ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే ఎన్ని ఫేక్ ప్రచారాలు, ఎన్ని తప్పుడు పోస్టులు పెట్టినా కూడా ఇవాళ సోషల్ మీడియాలో ప్రజలు అంతే యాక్టివ్గా ఉన్నారు. చాలామంది అనుకుంటారు రూరల్లో పెద్ద సోషల్ మీడియా ఫాలో అవ్వట్లేదేమో అని. వాళ్ళు కొంత అలవాటైంది రీల్స్ చూడాలు, మరీ ట్విట్టర్లోకి వెళ్ళి అన్నీ చూడకపోయినా ఏదో రూపంలో ఏం జరుగుతుందనేది యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, ఇంకో ఇన్స్టాగ్రామ్లోనో వాళ్ళకు ఒక అవగాహన వచ్చేస్తుంది. సరే మనం చెప్పేది కొంత చెప్తాం, సోషల్ మీడియాలో కూడా కొంత అవగాహన ఉంది. సో వాళ్ళని ఇంకా ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే అది వర్కౌట్ కాదు. సో ఇక్కడ పాయింట్కి వద్దాం. లండన్ తరచుగా వెళ్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు వెళ్తారు? వారి కుమార్తెలు అక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఈవెంట్స్కి వెళ్ళారు. దాన్ని ఏమైనా తప్పు పట్టారా? ఎవరన్నా తప్పుగా మాట్లాడామా? నిన్న కాక మొన్న ఇంకోటి, ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా దేశం దాటి వెళ్ళాలంటే ఆయన ఇష్టం కాదు. సిబిఐ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకుని, ఆ పాస్పోర్ట్లు తీసుకుని వెళ్ళాలి ఆయన. ఎందుకంటే ఆయన 13 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న నిందితుడు, ఆర్థిక నేరస్తుల్లో భాగంగా ఆర్థిక నేరగాడుగా ఉన్నారు ఆయన. ఆయన పర్మిషన్ తీసుకుని దేశం దాటాలి. మొన్న లండన్ వెళ్తే సిబిఐ అఫిడవిట్ ఏం చేసింది, అర్జెంటుగా టూర్ క్యాన్సిల్ చేసి వెనక్కి రమ్మనండి, ఆయన తప్పుడు ఫోన్ నెంబర్లు ఇచ్చి వెళ్ళాడు, తప్పుడు అడ్రస్ ఇచ్చి వెళ్ళాడని. ఎందుకు మీరు తప్పుడు ఫోన్ నెంబర్లు, తప్పుడు అడ్రస్ ఇచ్చి వెళ్ళారు? మీరేమన్నా అక్కడ ఆల్రెడీ దాచుకున్న డబ్బులు వ్యవహారాలు చేసుకోవడానికి, ఎవరికి తెలియకుండా ఉండడానిక? అలాగే లిక్కర్ స్కామ్లో దోచేసిన డబ్బు ఎక్కడ దాచారు? దుబాయ్లో మీకు డెన్ ఉంది కదా, అది బయటపడిపోయింది కదా సిట్టు సాక్ష్యాధారాలతో సహా. ఆ తర్వాత దుబాయ్ కేంద్రంగా ఆఫ్రికా దేశాల్లో అసలు ఊరు పేరు తెలియ నోరు తిరగని చోట కూడా మీరు పెట్టుబడులు పెట్టారుగా. నిన్నగాక మన కల్తీ మద్యం, నకిలీ మద్యం స్కామ్లో సాక్షాత్తు ఆఫ్రికా ప్రభుత్వంలో మంత్రులే వెళ్ళి
చెకింగ్లు చేసి మీ సోదరులు అక్కడ బ్రహ్మాండంగా నడిపిస్తున్న లిక్కర్ ఫ్యాక్టరీని మూయించారు కదా. సో మీరు దోచేసిన డబ్బంతా ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టి, టాంజానియా, కాంబోడియా, ఇంకోటియా దేశాల్లో పెట్టుబడులు పెట్టి, ఇవాళ చంద్రబాబు నాయుడు, లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఎక్కే విమానం, దిగే విమానం, తిరుగుతారు, తిరగాలి కూడా. ఒకరోజు ఆస్ట్రేలియాలో, ఒకరోజు దుబాయ్లో, ఒకరోజు లండన్లో, ఇంకో చోట సింగపూర్లో, ఇంకో చోట, ఇంకో మంత్రిని సౌత్ కొరియా, ఇంకో మంత్రిని దుబాయ్కి, ఇంకో మంత్రిని ఇంకో చోటకి పంపించాలి. మీరు చేసిపోయిన ఘనకార్యానికి మరి తప్పదు. ఉన్న పారిశ్రామికవేత్తల్ని భయపెట్టి పంపించారు. ఇప్పుడు వస్తూ ఉంటున్న వాళ్ళని మెయిల్స్ పెడతారు. సాక్షాత్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి చెప్పారు పయ్యాల కేసు, అవి కూడా ఎవిడెన్స్లు దొరికాయి. మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టకండి. ఎవడన్నా బుద్ధున్నవాడు చేసే పనేనా అది? రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో వైపు రాజధాని కట్టుకోవాలి, దానికి డబ్బు కావాలి అంటే ఎంత దారుణంగా ఉన్నారంటే, ఏషియా బ్యాంకు, హడ్కో ఇవన్నీ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉండి అప్పులు ఇస్తుంటే దాన్ని కూడా తప్పుడు విషపురాతలు, అదిగో అప్పులు తెచ్చారని. అంటే మీలా శ్మశానాలు చేసేసి పందులు కుక్కలు తిరుగుతున్నాయని చెప్తే మంచిదా? లేకపోతే బ్రహ్మాండమైన నగరం నిర్మిస్తూ ఉంటే మంచిదా? నేను కాక మన గూగుల్ విశాఖపట్నం వచ్చి పెట్టుబడులు వచ్చి 1,00,000 పైగా ఉద్యోగాలు వచ్చి పెద్ద ఒక ఎకో సిస్టమ్ ఏర్పడుతుందంటే దాని మీద ఏది పడితే అది మాట్లాడారు. ఫైనల్గా ఆయన 4 మాట తీసుకుని లేదు మేమేం వ్యతిరేకించలేదు అన్నారు. అంటే ప్రతి చోట రాజకీయం. ఆ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, పెట్టుబడులు రాకూడదు, యువతకు ఉపాధి దొరకకూడదు, వీళ్ళు చెప్పే రప్ప పనులు చేయాలి, లేకపోతే సోషల్ మీడియాలో ఖాళీగా కూర్చుని పిచ్చి ప్రచారాలు చేయాలి, లేదా ఆ 3,000కి 5,000కి వాలంటీర్లుగా పనిచేయాలి. ఇంతే మీరు ఆ యూత్ని చూసే ఫ్రేమ్ ఇదే. తుఫాన్ వస్తే ఆర్టీజీఎస్లో టెక్నాలజీ ఉపయోగించుకుని ఎంత నష్టం ఎంత మేర తగ్గించగలము, యుద్ధ ప్రాతిపదికన పోల్స్, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, రోడ్ల మీద పడిపోయిన చెట్లు కానీ ఒక్కరోజు కూడా పట్టకుండా క్లియర్ చేయగలిగింది ప్రభుత్వం. అసలు మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా కూర్చుని ఒక కంప్యూటర్ ముందు కూర్చుని ఎప్పుడైనా మాట్లాడారు అధికారులతో? ఎన్ని విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఎన్ని ట్రిప్పులకి వెళ్ళారు? మీ మంత్రి దల్లాస్ వెళ్ళి ఏంటి సార్ ఎలా ఉందంటే, అమ్మో బాగా చలిగా ఉందండి, కోట్లు వేసుకున్నా కూడా అంటాడు. వీళ్ళు మీ ఐటీ శాఖ మంత్రులు బొబ్బట్లు, అప్పడాలు, పచ్చళ్ళు తీసుకొచ్చాం మేము అంటారు. మళ్ళీ చెప్తాను, నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు సుమా. ఏదైనా వ్యాపారమే, ఏదైనా ఉపాధే, ఏదైనా జీవనోపాధే. కానీ బియాండ్ లిమిట్ చూసే చంద్రబాబు నాయుడు ఎక్కడో పెట్టాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అని అట్ ద ఏజ్ ఆఫ్ 75 ఈజ్ కీప్ ఆన్ వర్కింగ్. రోజు 18 గంటలు, 20 గంటలు, సరే 20 గంటలు అంటే అతిశయోక్తిగా ఉంటుంది, 18 గంటలు, 19 గంటలు, 5 గంటలు పడుకున్నా కూడా. అంటే ఏదో ఒక ఎక్కడో ఒకటి ఫుల్ స్టాప్ ఉండాలి కదా. ఈ మొంతా తుఫాన్ అంతా చూసుకుని ఆస్ట్రేలియా పర్యటించి వచ్చాక లోకేష్ తర్వాత వారి కుటుంబంతో కలిపి విమెన్స్ వరల్డ్ కప్ భారతే గెలిచింది, అందరికి గర్వకారణం అది. ప్రధాని కూడా నిన్న వారితో మాట్లాడారు. ఆ మ్యాచ్కి వెళ్తే క్రికెట్ చూడడం కొత్తగా కాదు, వాళ్ళకు ఒక ఇది తెలుగు వాళ్ళు ఉన్నారు అందులో. అలాగే నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మేము మహిళల్ని ఎలా గౌరవిస్తున్నాం, వాళ్ళు ఎలా ప్రోత్సహిస్తున్నాం, ఇక్కడ స్టాండ్స్కి వాళ్ళ పేర్లు ఎలా పెడుతున్నాం అని చెప్పి కొంతమంది క్రికెటర్లు మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది అని కూడా చెప్తే దాన్ని కూడా అదిగో క్రికెట్ చూడడానికి వెళ్ళిపోయాడు ఇక్కడ రాష్ట్రాన్ని వదిలేసి, ఇంకో తండ్రి ఏమో అటు, కొడుకేమో ఇటు అని ఏది పడితే అది ప్రచారాలు. అంటే నమ్మే బ్యాచ్ ఎంతో కొంతమంది ఉంటారు కదా, అదే మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు, వాళ్ళ కోసం. సో ఏంటి ఈ ఫేక్ ఫ్యాక్టరీ సంగతి ఏంటో మాట్లాడదాం. సో ఇవాళ ఈ వైసీపీ సోషల్ మీడియా చేసే పిచ్చి ప్రచారాలను అయితే నేను ఎండగట్టాలని అనుకుంటున్నా. ఎందుకంటే రాజకీయం ప్రతిరోజు రాజకీయం చేయొచ్చు, రాజకీయ పార్టీలు అవే చేస్తాయి. కానీ కొంచెం అన్న రాష్ట్రానికి పెట్టుబడి కోసం ముఖ్యమంత్రి అలాగే మంత్రి స్థాయిలో లోకేష్ వాళ్ళు విదేశీ పర్యటనకు వెళితే దాన్ని దోచుకున్న డబ్బు దాచుకోవడానికి, అంటే అందరూ మీరు చేసినట్టే చేస్తారనా? ఇవాళ నా గెస్టులతో ఆ విషయం మాట్లాడతా. విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వారు జాయిన్ అవుతున్నారు. విద్యాసాగర్ గారు నమస్కారం. అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకులు, నమస్కారం శ్రీనివాసరావు గారు. బాలకోటే గారు ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ మండలి కార్పొరేషన్ చైర్మన్, నమస్కారం బాలకోటే గారు. సో ముందు నేను బాలకోటే గారితోనే మాట్లాడతా. బాలకోటే గారు, ఇప్పుడు
ఎందుకు మీతోనే మాట్లాడుతానని కూడా చెప్తా. రాష్ట్రం గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ దశకి వెళ్ళిపోయింది, అంటే కిందకి అధపాతాళానికి ఎలా వెళ్ళిపోయింది, ఆహా మాకు బ్రహ్మాండమైన రాజధాని వస్తుందో అనుకున్న మీ దగ్గర నుంచి, ఒక సామాన్యమైన రైతు దగ్గర నుంచి, ఒక మామూలు ఒక ఉద్యోగం కోసం చూసే ఒక యువత దగ్గర నుంచి అందరి ఆశలు కలలు ఎలాగ నిర్జీవం అయిపోయాయి. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు తిరగేసుకుని ఊపిరి పీల్చుకుని, ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, మాహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా అమరావతి ఊపిరి పీల్చుకో అని తండ్రి ఒక పక్కన కొడుకో పక్కన పెట్టుబడులు వ్యవహారాలన్నీ మనం చూస్తున్నాం. దానికి వీళ్ళు ఈ 18 నెలలు పోగేసుకున్నట్ట చంద్రబాబు నాయుడు గారు డబ్బులు కట్టలన్నీ అవి తీసుకెళ్లి లండన్లోను దుబాయ్లోను దాచేసుకుంటున్నారట ప్రత్యేక విమానాల్లో వెళ్ళి. ఎట్లా సార్ ఇంక ఇలా మాట్లాడితే? నమస్తే. నమస్తే. విద్యాసాగర్ గారికి అలాగే అడిసిమల్లి గారికి. మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయొచ్చు కానీ ఎలా అని మీరు అడిగారు. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి, ఫేక్ పార్టీలు ఫేక్ ప్రచారాలు చేస్తాయి. నా దృష్టిలో వైసీపీ పార్టీ ఫేక్ పార్టీ. ఏ అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి అంటారు పెద్దలు. ఇప్పుడు దాకా మనం మాట్లాడింది ఈరోజు చూడండి, మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నా. రిచెస్ట్ సీఎం చంద్రబాబు. వీళ్ళు ఏమన్నారంటే రిచెస్ట్ సీఎం స్పెషల్ ఫ్లైట్. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కిన చంద్రబాబు. మీరు అండర్లైన్ చేయండి, దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కిన చంద్రబాబు నాయుడు. ఏది ఈ 18 మాసాల కాలంలోనా? ప్రత్యేక విమానాల్లో విహారయాత్రలో దోచుకుందని దాచుకోవటానికి అంటున్న రాష్ట్ర ప్రజలు, అండర్లైన్ చేయండి సార్, దోచుకుందని దాచుకోవటానికి అంటున్న వైసీపీ పార్టీ కాదు, వైసీపీ సోషల్ మీడియా కాదు, రాష్ట్ర ప్రజలంతా. ఇదిగోండి, దాచుకోవటానికే లండన్. అవును, ఇక్కడ సంపాదించిన అవినీతి సొమ్ము దుబాయ్కి, దుబాయ్ నుంచి లండన్కి. సరే, వాళ్ళ మాటకే వస్తున్నాను రిషి గారు. ఏ దుబాయ్లో దాచిపెట్టుకుంది దుబాయ్లో ఉంచుకోకూడదా? మళ్ళీ లండన్ పంపిస్తారా? దుబాయ్లో ఆ దేశం ఇక్కడ మా దగ్గర వద్దు అని అంటుందా? అన్నప్పుడు అక్కడ ఎందుకు దాచారు? అంటే అబద్ధం కూడా అతికినట్టన్నా ఉండాలి కదా. అవును, నేను ఇదేదో సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా కోసం చెప్పడం లేదు కానీ, లేదా వైసీపీ నాయకుల కోసం చెప్పడం లేదు కానీ, రాష్ట్ర ప్రజల కోసమే చెప్తున్నా. వాళ్ళకి అర్థం మీకు ఇతిహాసాల దగ్గర నుంచి నేటి సమాజం వరకు, అంటే త్రేతాయుగం దగ్గర నుంచి కలియుగం వరకు 2 పద్ధతులు ఉంటాయండి సమాజంలో. ఒకటి మంచి, 2 చెడు. ఒకటి ధర్మం, 2 అధర్మం. రాముడు ధర్మం పక్షం, రావణ ఇత్యాది రాక్షసులు అధర్మం పక్షం. కృష్ణుడు ధర్మపక్షం, కౌరవులు అధర్మ పక్షం. చంద్రబాబు నాయుడు గారు నిజం పక్షం, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం పక్షం. ఓకే, మీరు అవకాశం ఇస్తే వైసీపీ పార్టీ చెబుతున్న 1,00,000 అబద్ధాలు చెప్పగలను ఏకదాటిగా. 3 రాజధానులు అన్న మాట అబద్ధం అండి. దక్షిణాఫ్రికాలో ఉండయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అబద్ధం. అమరావతిలో కమ్మోళ్లు మాత్రమే ఉన్నారన్న మాట అబద్ధం. అమరావతిలో నిర్మాణాలు ఫేక్ అన్న మాట అబద్ధం. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపారు, ఇదిగో కత్తి ఆయన చేతిలో అని చెప్పిన మాట అబద్ధం. కోడి కత్తి చంద్రబాబు నాయుడు గారే చేయించాడన్న మాట అబద్ధం. షేమిలారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కోసమే అన్నను వదిలి వెళ్ళిపోయిందన్నమాట అబద్ధం. ఆయన పరిపాలనా కాలంలో మద్యం జరగలేదనే మాట అబద్ధం. జోగి రమేష్కి జగన్నాథరావు గారు తెలియదు, స్నేహితులు కాదు అన్నమాట అబద్ధం. ఇన్ని అబద్ధాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేయాలి. కాకపోతే ఒక మాట ఏంటంటే రిషి గారు, ఇది అబద్ధం కాబట్టి, ఫేక్ ప్రచారం కాబట్టి
ఏదో వాళ్ళే మాట్లాడుకుంటుంటారు. జంగం దేవరబోతున్నట్టే ఊరకొక్కడు ఇన్ని మొరగటం లేదని అనుకుంటే అది సమాజానికి మంచిది కాదండి. ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. శ్రీనివాసరావు గారు ఏమంటారు? మీకు గాంధీ గారు ఏమంటారంటే దుష్టుడికి దూరంగా ఉండండి అని అంటాడు. అంటే ఆ ఊరిలో దుష్టుడు ఏదైనా ఉంటే వాడికి దూరంగా ఉండండి, లేకపోతే వాడి లక్షణాలు మనకు వస్తాయి. దూరంగా ఉండాలంటే ఉండనివ్వట్లేదు కదా ఈయన. కాదు నేటి సమాజం గాంధీ గారు చెప్పిన మాటకు విభేదించాలి, దుష్టుడిని లేకుండా చెయ్యాలి. ఓకే, దూరంగా ఉండడం లేకుండా చేయాలని నేను చెప్పాల్సిన మాట దుష్టుడిని దూరంగా లేకుండా చేయాలి. ఇప్పుడు మీరు కల్తీ మధ్య ఉందండి. అవును, జోగి రమేష్ గారు కల్తీ మధ్య చేస్తున్నారు. జోగి రమేష్ గారిని పెళ్లి జాగ్రత్తగా ఉంచుకుందాం, ఆయన దూరంగా ఉండి, లేదా కల్తీ మధ్యాన్ని ఆయన్ని లేకుండా అరెస్ట్ చేసి లోపలేద్దామా? నేరగాన్ని రహదారుల మీద తిప్పుతా ఉంటుంటే, అబద్ధపు ప్రచారం చేసేవాళ్ళని రహదారుల మీద తిప్పుతా ఉంటుంటే, పార్టీ పరువుని ప్రభుత్వ పరువుని నది బజార్లో ఉతికి ఆరేసే ఎమ్మెల్యేలు సైతం ఊరకుంటే, మెతక వైఖరి అవలంబిస్తే, అసమర్థతగా ఉంటే ఏమంటారు దాన్ని? ఇప్పుడు మాట చెప్తాను మీకు ఒక్క మాట చెప్తా. అసమర్థుడికి ఆదిగా ఉంటుందంటే సమర్థుడికి ఉంపుడు గట్టిగా ఉండొచ్చు అని అంటారు. ఈ ఫేక్ ప్రచారాల మీద ఖచ్చితమైన చర్యలు ఉండాలి. వీళ్ళు ఎంత ప్రచారాలు చేశారంటే రిషి గారు, మీకు ఒక మాట చెప్తా. ఒక జనసేన మహిళని అధికార ప్రతినిధి మహిళ పుట్టబెట్టి వీర మహిళ కాదు వీర్య మహిళ అని రాశాడు పైగాలో. దాన్ని ఏమంటారండి? అన్యాయం. అలాంటి వ్యక్తుల మీద చర్యలు ఎలా తీసుకోవడం అంటే ఉండకూడదా? సార్ బాలకోటె గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు, శ్రీనివాసరావు గారు, మీకు బాలకోటె గారు ఆడియో వస్తుందా? అదే మీ ఇద్దరు కొంచెం అదే నాకు డౌట్ వచ్చింది. విద్యాసాగర్ గారు, వీళ్ళు పెట్టిన ఫేక్ పోస్టుల మీద అంటే నేను చూసిన వరకు ఎక్కడ నిన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎవరు స్పందించినట్టయితే నా దృష్టిలో లేదు. అన్నీ నేను ఫాలో కావాలని లేదు, కొన్ని మిస్ అవ్వచ్చు కూడా. అలాగే సోషల్ మీడియా కూడా చూస్తున్నాను, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో. మీరు కరెక్ట్ చేయండి ఒకవేళ ఎవరన్నా రెస్పాండ్ అయి ఉంటే. అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్ వెళ్తే దాన్ని దోచుకుని డబ్బులు దాచుకోవడానికి అనే ప్రచారాలు చేస్తుంటే దాన్ని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు, దాన్ని ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నారు చెప్తూ వీళ్ళ ప్రచారం గురించి కూడా చెప్పండి. గుడ్ మార్నింగ్ ఋషి గారు, మీకు శ్రీనివాస్ గారికి అట్లాగే పెద్దలు బాలకోట గారు కూడా నమస్కారం. నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియాలో మాత్రం చాలా విగరస్ గా రియాక్ట్ అయినట్టు నేనైతే గమనించాను, నేనైతే చూశాను, చదివాను కూడా. అంటే వాళ్ళు పెట్టిన పోస్ట్ కి కింద చాలా కామెంట్స్ లో రెస్పాండ్ అయ్యారు, బట్ అఫీషియల్ పేజ్ లో చూస్తున్నాను నేను. ప్లీజ్ కంటిన్యూ. నిన్న బహుశా కొద్దిగా సీఎం గారు బయట నుంచి లండన్ నుంచి రావటం, అట్లాగే లోకేష్ గారు మొన్న పార్టీ మీటింగ్ లో బిజీ ఉండటం, అవన్నీ కూడా కొద్దిగా కారణమై ఉండొచ్చు. రెండో నేనేమంటానంటే ఈ ఫేక్ ప్రచారాల మీద మనం ఎక్కువ రెస్పాండ్ కాకుండా కూడా ఉండకూడదు. అట్లనే ఎక్కువ అవటం వల్ల కూడా ఏమవుతుందంటే దానికి ఏదో వాళ్ళు ప్రయారిటీ ఇచ్చేట్టు అవుతారు. సో అప్రాపరేట్ టైంలో అప్రాపరేట్ గా ఇవ్వటం కరెక్ట్ అని బహుశా నేను అనుకుంటాను. ఇప్పుడు ఎక్కువ దాని గురించి చర్చడం వల్ల దానికి వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు అవుతుంది అది. సో నేనేమంటానంటే రీసెంట్ గా ఏ పోస్టు లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కార్యకర్తలకు మీట్ అవడానికి వెళ్ళినప్పుడు చాలా కఠినంగా, చాలా ఘాటుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు, ఫేక్ పార్టీ, ఫేక్ మాటలు, ఫేక్ ప్రచారాలు, వీటి మీద ఆయనే స్వయంగా ఆయనే వ్యాఖ్యలు చేశారు. సో నేనేమంటానంటే ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు ఆయన లండన్కి ఎందుకు వెళ్తాడు అన్న దాని మీద అందరికీ తెలుసు, ఇట్ ఈస్ నోన్ ఫ్యాక్ట్. చంద్రబాబు నాయుడు గారు, సత్యమణి భువనేశ్వర్ గారు ఇద్దరు ఎందుకు వెళ్ళారో అక్కడ ప్రపంచానికి తెలిసింది. ఓపెన్ గా అక్కడ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనటం, మీటింగులు చేయటం, లేకపోతే ఇంకో అవార్డు తీసుకోవటం, ఇవన్నీ కూడా ఓపెన్ గా చేయటం అంశాలు. మీరు అదే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో
విమానం దిగేది ఎక్కేది తప్ప ఎక్కడైనా ఏదన్నా మనం చూపిస్తారా, కనపడుతుందా? అని ఏ హాస్పిటల్కి పోతున్నాడు ఏంటి మనకేమైనా కనపడుతుందా? కనపడదు. సో ఇక్కడ ఇప్పుడు ఇంత ఓపెన్ గా చేసిన తర్వాత, ఆ పర్యటన ఇంత ఓపెన్ గా ఉన్న తర్వాత ఐ థింక్ ఈ ఫేక్ మాటల్ని ప్రజలు నమ్ముతారని నేనైతే అనుకోను. ఎందుకంటే వీళ్ళు మొన్న లిక్కర్ స్కామ్ లో మనం చూసాం ఋషి గారు, ఎక్కడ దుబాయ్ కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, లేకపోతే యూరోపియన్ కంట్రీ, వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కానీ, లేకపోతే లండన్ కానీ, ఇటువంటి చోట్ల వాళ్ళు డెన్ ఉన్నాయి, కోటాను కోట్లు దాచిపెట్టారు. వాళ్ళ అడ్రస్లతో సహా సిట్ వెలికి తీసి చార్జ్ షీట్ లో పొందుపరచడం జరిగింది. ఎక్కడెక్కడ హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, లేకపోతే కోల్కతా కానీ, బెంగళూరు కానీ, కేరళ కానీ, ఇటువంటి చోట ఆ రాష్ట్రాల్లో చాలా మంది ఇక్కడ వేరేలో పాల్గొన్న వాళ్ళందరూ ఆ రాష్ట్రాలకు వెళ్ళి కొంతమంది అరెస్ట్ చేసుకొని తీసుకొని వచ్చారు. చెన్నై కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రాలో కానివ్వండి, కోల్కతా కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, ఈవెన్ ఢిల్లీ పారిపోయే ప్రయత్నం చేసే వాళ్ళని ఎయిర్పోర్ట్ లో కూడా శ్రీలంక అంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళి ఎందుకు వెళ్తారు అన్నది సిట్ చెప్పేసింది. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కు, చంద్రబాబు నాయుడు గారి స్ట్రక్చర్ కి, చంద్రబాబు నాయుడు వర్కింగ్ స్టైల్ కి వీళ్ళు ఎంత ప్రచారం చేసినా అది వీళ్ళ మొహాన కాచి ఒక గాండ్రించి ఉమ్మితే వీళ్ళ మొహానే పడుతుంది. ఆ గాండ్రి వంపు ఆకాశం మీద ఉంచితే వీళ్ళ మొహానే పడుతుంది. ఆ ఉమ్ము వాళ్ళదే పడేది వాళ్ళ మొహం మీదే. కాబట్టి లండన్ కి చంద్రబాబు నాయుడు గారు దోచుకోవడానికి వెళ్ళారు, అది చేయడానికి వెళ్ళారు, దాచుకోవడానికి వెళ్ళారు, ఇవన్నీ ఫేక్ మాటల మీద ఎక్కువ ప్రచారం కూడా అనవసరమని నేనంటాను. కానీ వాళ్ళు చేసే, నా ఒపీనియన్, కానీ వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాల మీద ఖచ్చితంగా ఖండన అయితే ఉండాల్సిందే. ఇటువంటి చర్చలు అయితే జరగాల్సిందే. ఈ చర్చల ద్వారా ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సిందే. వాళ్ళు చేస్తున్నటువంటి పరిమాల పనులు, వాళ్ళు చేస్తున్నటువంటి వెధవ పనులు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వెధవ మాటల మీద ఖండన ఉండాల్సిందే. దాని గురించి ఈ రకమైనటువంటి చర్చ ఉండాల్సిందే. ఆ రకమైన చర్చ ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గారు ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెబుతారు అనేది బాలకోట గారు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. అలాగే నిన్న కాక మొన్న ఆయన తుఫాను పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఎన్ని అసత్యాలు చెప్పారు అనేది కూడా అందులో ఎన్ని వాస్తవాలు నిన్న చర్చలో మనకు వచ్చాయి. అలాగే ఆయన 2.5 గంటలు ఎగ్జామ్ ప్రిపరేషన్ లాగా వచ్చి మొత్తం అసత్యాలు చెప్పి వెళ్ళిపోతారు. బెంగళూరు నుంచి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అందులో 90% అసత్యాలే ఉంటాయి. అదే ఋషి గారు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి వచ్చారు మొన్న తుఫాను సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, ఆకాశంలో చుట్టాడు, వచ్చారు, లండన్ ఎక్కి వెళ్ళిపోయాడు. కళ్ళు ఏమన్నా దొబ్బేసినాయా ఈ వైసీపీ నాయకులు కానీ, లేకపోతే మాట్లాడేటువంటి ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా కళ్ళు దొబ్బినాయా? పంట పొలాలకు వెళ్ళి రైతులతో మాట్లాడి, రైతులతో ముఖాముఖి మాట్లాడి, అధికారులతో మాట్లాడి, అధికారుల మీద అంచనా వేసి దానికి సపరేట్ మీటింగ్ పెట్టి అధికారుల క్షేత్రస్థాయిలో ప్రాథమిక అంచనా గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక అంచనా ప్రకారం 5,422 కోట్ల 32 కోట్లు నష్టం జరిగినట్టు అంచనా వేసి దానికి ఒక స్ట్రాటజీ అంటే అధికారుల దగ్గర నివేదికలు తెప్పించుకొని అధికారుల ద్వారానే కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరిగింది. కానీ వీళ్ళు ఏమన్నారండి, తుఫాను వచ్చిన మరుసటి రోజు ఆయన బెంగళూరు నుంచి వచ్చాడు కదా, బెంగళూరు నుంచి వచ్చిన రోజు ఎట్లా తెలుసు? ఈయన చెప్పిన మాట 10 లక్షల ఎకరాలు ఈ పంట, 5 లక్షల ఎకరాలు ఆ పంట, 3 లక్షల ఎకరాలు ఆ పంట, ఈ పంట 5 లక్షల ఎకరాలు వెళ్ళిపోయింది అన్నాడు. నువ్వు దేంతో చేసావు జగన్మోహన్ రెడ్డి? నీ అంచనాకు పారామీటర్ ఏంటి? ఏముండదు. కానీ దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గా అంత తొందరగా ఎట్లా అంచనా వేయగలుగుతారు? అది సాధ్యమా అని మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. అంటే నీకు ఏ సోర్సు లేదు, ఏ రిసోర్సు లేదు, అయినా నువ్వు మాత్రం 2 లక్షల ఎకరాల పంట ఈ పంట జరిగిపోయింది, 2 లక్షల ఎకరాల్లో ఈ పంట నాశనం అయిపోయింది చెప్పినోడు నీకే ఏ సోర్సు లేనోడు నువ్వైతే చెప్పగలవా? ఒక ప్రభుత్వంలో అధికారంలో చైర్లో కూర్చున్నటువంటి నాయకుడు ఆయన రిసోర్సెస్ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా, అధికారుల యంత్రాంగం అంతా కూడా మొత్తం అంతా అంచనా వేసి ప్రభుత్వ నివేదిక పంపిస్తే దాన్ని నువ్వు తప్పులు పడతావా? ఇంకో మాట చెప్తాను ఋషి గారు, అంటే మ్యాన్ మేడ్ డిజాస్టరా? ఎవడైనా మెడ మీద తలకాయ ఉండేవాడు, ఎవడైనా కడుపు అన్నం తినేవాడు, ఎవడైనా సరే ఒక మనిషి వల్ల డిజాస్టర్ సంభవించడం అన్నది మనం ఏ పురాణాలన్నా చదివామా? అది ఏ పురాణమైనా సరే చదివామా? ఒక మనిషి డిజాస్టర్ క్రియేట్ చేయగలడా? ఒక మనిషి అనుకుంటే తుఫాన్ తీసుకొస్తాడా? ఒక మనిషి అనుకుంటే తుఫాన్ తీసుకురాగలుగుతాడా? ఒక మనిషి అనుకుంటే తుఫాన్ ఆపుతాడా?
అవుతుందా? సాధ్యమా? ఈ రెండు అప్పట్లో వాళ్ళ పార్టీలో, సరే పార్టీలో కాదు కానీ బంధువులు వర్షాలు ఆపాము అని ప్రచారాలు చేసుకున్నారు కదా మరి. సో వర్షం, నేను డిజాస్టర్ గురించి మాట్లాడుతున్నా, వర్షం గురించి పక్కన పెట్టేద్దాం తరం, అట్లీస్ట్ దాన్ని పక్కన పెట్టేద్దాం, క్షమించి వదిలేద్దాం దాన్ని. నేనేమంటానంటే ఈ రెండు ఫేక్ మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి, ఈ రెండు ఒక మనిషి వల్ల సాధ్యం కానటువంటి వ్యవహారం ఈ రెండు కూడా. అంటే తుఫాను క్రియేటివ్ చేయలేడు, తుఫాను ఆపను లేడు, తుఫాను నష్టాన్ని ఆపనలేడు. ఈ రెండు మాటలు మాట్లాడేటువంటి బోగస్ మీడియాని ఏమనాలా, ఏమందాం? పెట్టాం అదే మ్యాన్ మేడ్ డిజాస్టర్. దాంట్లో అదే పరిధిలో తుఫాను ఆపిన ఒక్క మగాడు ఎవడయా, ఎట్లా ఆపినాడు? ఆ బూత్ మీడియానే స్ట్రైట్ గా అడుగుదాం, ఎట్లా ఆపినాడు, ఏ రకంగా ఆపినాడు? అంటే కనీస బుద్ధి, జ్ఞానము, కడుపుకు అన్నం తింటున్నామా పెంట తింటున్నామా అనే జ్ఞానం లేకుండా మనం ఏ నోటికి వస్తే ఆ మాట మాట్లాడతామా? ఇంకో మాట మాట్లాడాలా? చాలా రోజు మాట చెప్తా అనుకోండా. ఒకడెవడో వచ్చాడు, కొత్త పిచ్చికాడు వచ్చాడు, ఆ బూత్ మీడియాలో ఈ మధ్య ఎక్కువ కూర్చుంటున్నాడు. వాడు మాట్లాడతాడు, గూగుల్ అనేది ఒక ఏంటి గోడౌన్ అంట, డేటా సెంటర్ అనేది గోడౌన్ అన్నాడు కదా. ఇప్పుడు నేనేమంటానంటే వాడికున్న అర్హత ఏంటి? అసలు వాడికున్న అర్హత ఏంటి? గూగుల్ డేటా సెంటర్ వచ్చిన సందర్భంలో నిన్న ఇంకో మీడియాలో చూశానండి, సుందర్ పిచైని కూడా వీళ్ళు తిట్టడం మొదలు పెట్టారు. నేను ఒక మీడియాలో చూస్తున్నాను. సుందర్ పిచైని తిట్టారు. ఏదో సుందర్ పిచై పోయి ఏదో బందర్ పిచై అని మాట్లాడాడు, యూజర్స్ ఫిల్ వాడేవాడు. అంతే ఆ స్థాయికి కూడా వచ్చేసారా? ఇంకా నేను చూశాను సుందర్ పిచైని బందర్ పిచై అని అన్నాడు. బందర్ అంటే కోతి. ఆ యాంకరు విరుచుకుపడిపోయినాడు అతని మీద. అది వేరే విషయం. నేనేమంటానంటే కనీసం వీళ్ళు ఆ గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు దాన్ని భరించలేక వీళ్ళు చేసినటువంటి ప్రచారంలో ఏం చేస్తే అందరూ డేటా ఇంజనీర్లు అయిపోయినారు. వాళ్ళ యాంకర్లు, టీవీలో చెప్పేవాళ్ళు, వ్యాఖ్యాతలు, వచ్చి కూర్చుండేటువంటి డిబేట్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళంతా కూడా పెద్ద ఇంజనీర్లు అయిపోయినారు, ఐటీ కంపెనీల సీఈఓలు అయిపోయారు. వాళ్ళకు లేని జ్ఞానం వచ్చేసింది. వాళ్ళకు అపారమైనటువంటి జ్ఞానాన్ని ప్రజలకు పంచడానికి వాళ్ళ బూత్ మీడియాలో కూర్చొని చేయని ప్రచారం లేదు. అంటే నేనేమంటానంటే సుందర్ పిచైని బందర్ పిచై అంటే ప్రపంచం ఒప్పుకుంటారా? నేను అడుగుతున్నా ఈ భారతీయులు ఎవడన్నా ఒప్పుకుంటాడా? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ది ఇష్యూస్ అన్ని మనం తీసేసుకున్నాం. సుందర్ పిచై గారు బందర్ పిచై అంటే ఒప్పుకుంటాడా? చంద్రబాబు నాయుడు గారు లండన్ పోయేసి డబ్బులు దాచుకుంటాడని చెప్పి ఒప్పుకుంటారా? లేకపోతే ఒక తుఫాన్ని మనిషి సృష్టించగలడని చెప్పి మనిషి ఒప్పుకుంటాడా? ఒక తుఫాన్ని మనిషి ఆపగలడని చెప్పి మనిషి ఒప్పుకోగలుగుతాడా? నమ్ముతాడా ఎవడైనా ఇవన్నీ కూడా? అంటే ఇంత వరస్ట్ గా పెద్ద తినే మాటలు మాట్లాడితే నోటి విరోచనాలు చేసే వాళ్ళతో మనం ఈ పరిమాణంలో ఏమనాలి మనం? బట్ స్టిల్ మీరు చెప్పిన దాని మీద, మీ ఒపీనియన్ మీద శ్రీనివాసరావు గారిని అడుగుతారు. శ్రీనివాసరావు గారు, ఒకటి ఏంటంటే ఈ ఫేక్ ఫ్యాక్టర్ అని పెట్టాం మనం. ఎందుకంటే వాళ్ళు చేసే పని అదే కాబట్టి. సో దీని మీద అప్రోప్రియేట్ టైంలో పార్టీ రెస్పాండ్ అవుతుంది. ప్రతిదానికి రెస్పాండ్ అవడం వల్ల వాళ్ళకి అనవసరమైన ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుందని విద్యాసాగర్ గారి ఒపీనియన్. ఐ రెస్పెక్ట్ హిజ్ ఒపీనియన్. అది అట్లా చూడాల్సిన అవసరం ఉందా? లేకపోతే ఎప్పటికప్పుడు ఖండాలుగా ఖండించి వాస్తవాలు బయటపెట్టి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా? టు బి స్టార్ట్ విత్ మీరు చెప్పండి. నమస్కారం అండి ఋషి గారు, మీకు, బాలకోట గారికి, విద్యాసాగర్ గారికి, అందరికీ నమస్కారం. ఏబిఎన్ వీక్షకులకి. ఇక్కడ వారు ఆ పరిశ్రమ, ఫేక్ వార్తల పరిశ్రమ, వాళ్ళ ఉత్పత్తి చాలా అద్భుతంగా ఉందండి. విపరీతంగా, అంటే ఆ డిమాండ్ కి మించిన ఉత్పత్తి వాళ్ళ దగ్గర ఉంది. మీరు అన్నట్టుగా విద్యాసాగర్ గారితో నేను పాక్షికంగా ఏకీభవిస్తాను. ఎందుకంటే వాళ్ళు అలాగా ఫేక్ ప్రచారాలు చేస్తూ సమాధానం చెప్పుకుంటా పోతుంటే డెఫినెట్ గా దాన్ని ఇంకా పెంచుకుంటా పోతారు ఆ ఫేక్ ప్రచారాలు. అయితే దీన్ని ఆదిలోనే తుంచాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఒక మెసేజ్ అవ్వాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కానీ ఒక హెచ్చరిక జారీ చేశారు. ఎవరైనా ఫేక్ ప్రచారాలు చేసినా, అసత్య ప్రచారం, విష ప్రచారాలు చేసినా, కులాలు మతాల మధ్య లేకపోతే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న వీళ్ళ మీద చెడు ప్రచారం చేసినా వాళ్ళ సంగతి చూస్తాం, వాళ్ళు పని పడతామని దాన్ని అమలు చేయాలి. ఒకళ్ళకో ఇద్దరికో మోకాలు చెప్పుల దగ్గర బేరింగ్లు తీసి పక్కన పెడితే దారిలోకి వస్తారండి, అందులో అనుమానం లేదు. దీనికి చట్టము ఏదైనా సరే పక్కన పెట్టి ఆ పని చేయాలి. ఎందుకంటే ఒక భయాన్ని కల్పించాలి, ఒక భయాన్ని రుచి చూపించాలి. ఇది ఒకటి. ఎందుకంటే అది రాష్ట్ర శ్రేయస్సు కోసం. అంటే
ధర్మ సంస్థాపన కోసం ఏదన్నా సరే ఒక సమాజ హితం కోసం సమస్త ప్రజల హితం కోసం వాళ్ళ శ్రేయస్సు కోసం కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం అనేటువంటిది వాళ్ళ ఆమె దగ్గర నుంచి మొదలెట్టారండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి చంద్రబాబు నాయుడు గారిని ఎలా గెలవాలో అర్థం వచ్చారు. ఎన్టీ రామారావు గారి తర్వాత ఈ పార్టీని సునాయాసంగా మనం చల్లాచెదురు చేయొచ్చు అనుకున్నారు. ఒక రాష్ట్ర పిశాచిని అంటే రాష్ట్ర పక్షిలాగా ఒక రాష్ట్ర పిశాచిని తయారు చేసి పెట్టారు. కానీ కుదరలేదు వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారి పార్టీని విజయవంతంగా నడిపిస్తున్నాడు. అప్పుడు ఏం చేశారంటే ఆయన మీద వీళ్ళు ఆరోపణలు చేయడానికి సరిగ్గా ఏం దొరకలేదు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానీ అధికారంలో కానీ లేడు. దాంతో ఏం చేశారంటే 2 ఎకరాల నుంచి 2,000 కోట్లు సింగపూర్ లో హోటల్లో వ్యవసాయం దండగన్నాడు ఇలాంటివి మొదలెట్టారు. ఈ తెలుగుదేశం పార్టీ చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ రోజే వాటిని ఖండించలేదు. వ్యవసాయం దండగని ఎక్కడ అన్నాడ్రా చెప్పరా సన్నాసి అని ఒకసారి గట్టిగా ఎదుర్కొని ఆ రుజువు చూపించమంటే ఆ రోజే కట్టుబడేది. 21 స్టేలు ఉన్నాయి ఇలాంటి మాటలన్నీ ప్రచారం చేసి చేసి చాలా మంది అది నిజం అనుకుంటారు. చాలా సీనియర్ రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతూ ఉంటారు సిగ్గులేకుండా. అవన్నీ అబద్ధాలని తెలుసు కూడా. ఒకటండి, తెలుగుదేశం పార్టీ ఫెయిర్ గేమ్ ఆడుతుంది, వైసీపీ పార్టీ ఫేక్ గేమ్, అన్ఫెయిర్ గేమ్, ఫౌల్ గేమ్ ఆడుతుంది. కొంతమంది మైండ్ గేమ్ ఆడతారు, కొంతమంది డబుల్ గేమ్ ఆడతారు. ఇక్కడ జనసేన పార్టీ టీడీపీ కూటమిగా వీళ్ళు ఫెయిర్ గా పోతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా చేస్తున్నారో చెప్పుకుంటా పోతా ఉన్నారు. ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి సరైన అస్త్రం దొరకట్లా, అది సమస్య. దాంతో నేను అతను వచ్చి 10 రోజులు నేను ముఖ్యమంత్రికి వచ్చి మీ కలెక్టర్ని తీసేస్తాను పని నుంచి అంటే అది నేనేమనుకుంటున్నానంటే మొన్న సిబిఐ వాళ్ళు ఆ ఫోన్ నెంబర్ తప్పించాడు కాబట్టి అతను అర్జెంట్ గా అనుకొచ్చేయమన్నారు కదా, వచ్చేటప్పుడు మందులు మర్చిపోయి వచ్చాడేమో అనుకుంటున్నాను నేను. కవక్కనే హడావుడిగా వచ్చేయడం అర్జెంట్ గా రాలేదు, పర్యటన అంతా పూర్తి చేసుకుని వచ్చాడు. అదేనండి, ఇప్పుడు ఈ అడవుల్లో ఆ మందులు గట్ట మర్చిపోయడము. నీకు కావాలంటే చంద్రబాబు గారు లండన్లోనే ఉన్నారు, ఆయనకు ఒకసారి ఫోన్ చేసి అంకుల్ కొంచెం మందులు మర్చిపోయి తెచ్చిపెట్టమంటే తెచ్చిపెడతారు, అంత పెద్ద మనిషి అయినా. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 3-4 ఏళ్ళు మూసు కూర్చుంటే వాళ్ళ పార్టీకి ఉనికి ఉంటది. అతను ప్రతిసారి బయటకు వచ్చిన ప్రతిసారి కూడా అతను గ్రాఫ్ కిందకి వెళ్ళిపోతా ఉందండి. అతను నమ్మి జనాలు తగ్గిపోతా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇంతవరకు జరిగింది ఒక పక్కన పెట్టండి, మొన్న ఈ డిజాస్టర్ తుఫాను వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఎలా పనిచేసింది అనేటువంటిది 2 కళ్ళు స్పష్టంగా పనిచేస్తున్నవాడు కానీ మాలా చత్వారం ఉన్నవాళ్ళు కూడా స్పష్టంగా కనపడింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం అధికార యంత్రాంగం, పార్టీ కూటమిలో ఉన్న ఆయా పార్టీల యంత్రాంగం మొత్తం అక్కడ పనిలో ఉన్న పోలీసు శాఖ వాళ్ళ హిస్టరీలోనే లేనంత సౌమ్యంగా సున్నితంగా పెద్ద పెద్ద ఆఫీసర్లు చాలా బుజ్జగించి బతిమాలి వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. నేను ఆశ్చర్యపోయింది. నేను అసలు ఎప్పుడు కూడా వాళ్ళు గట్టిగా నడు అని చెప్పేసి బెదిరించి తీసుకెళ్తారు మామూలుగానే. అలాంటి వాళ్ళు ఎంత సున్నితంగా ఒక లేడీ ఆఫీసర్, ఒక ఆవిడ రేవతి గారు ఎవరో మరి ఆవిడ ఆ కొండ నుంచి రాళ్ళు పడిపోతాయి అమ్మా మీరు పద్ధతి కాదు మీరు రండి మీకు మేమన్నా మేము తీసుకెళ్తామని చెప్పి దగ్గరుండి బతిమాలు తీసుకెళ్లారు. ఇది అసలు వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఈ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవటం వలన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం పరిమితం అయిపోయింది. ప్రాణ నష్టం అయితే అసలు 0, పంట నష్టం అనేటువంటిది అనివార్యం, ఎవరు ఏమి చేయలేదు. దానికి కూడా ఇమీడియట్ గా అంచనాలు వేసి ఇమ్యూనిట్ చేసి మన విద్యాసాగర్ గారు చెప్పినట్టు ప్రాథమిక అంచనాలు వేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు సహాయం కోసం. దీనికి ఇతను మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం మీద తప్పు చేస్తే మనం విమర్శించాలి, సరిగ్గా స్పందించకపోతే మీకు మీ బాధ్యత లేదని అడగొచ్చు. కానీ ప్రభుత్వం కరెక్ట్ గా పనిచేసినప్పుడు నువ్వు మెచ్చుకోవాలి. వీలైతే ఇలాంటి డిజాస్టర్లు వచ్చినప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఈ దరిద్రం ఉండదండి. ఒక్క మన ఆంధ్రప్రదేశ్ లో మిగతా రాష్ట్రాల్లో ప్రమాదం జరిగింది. నిన్న మా లోకేష్ గారు మాట్లాడుతూ శ్రీనివాసరావు గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి పెట్టుబడుల విషయంలో హంబుల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఒక రిక్వెస్ట్ చేశారు. అయ్యా మీరు 5 ఏళ్ళు పరిపాలన చేశారు కదా, మీకు కూడా ఎంతో కొంత పరిచయాలు ఉంటాయి కదా, పెట్టుబడి మీరు కూడా పట్టుకురండి, ఆ రేట్ మీకే ఇస్తాను అని ఎంత మెచ్యూర్డ్గా హంబుల్గా మాట్లాడితే వీళ్ళు పెట్టే పోస్టులేమో ఇది. కొడుకేమో అభిమానం ఇంకో చోటుకి వెళ్తాడు, తండ్రి ఏమో ఇంకో చోటుకి వెళ్తాడు, డబ్బులు దాచు. అలాంటి వాళ్ళకి ఆయన అంత హంబుల్గా మాట్లాడితే అసలు ఏమన్నా అవుతుందా వాళ్ళకి?
వీళ్ళు చేసిన దారుణమైన వ్యాఖ్యలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళారు, డబ్బులు దాచుకుంటామన్నారు. మీకు ఒకటి చెప్తానండి ఋషి గారు, జగన్ అండ్ గ్యాంగ్ వాళ్ళు ఏం చేస్తారో ఎదటోళ్ళ మీద అది ఆపాదిస్తారు. చూసుకొని కావుతారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, వాళ్ళు చేస్తారు అది. అవును, మధ్యలో అక్రమ సంపాదన అంటారు, వాళ్ళు చేస్తారు, ఎదటోళ్ళ మీద అంటారు. వాళ్ళ బాబాయ్ ముక్కలకి నరికించేసి దగ్గర కుర్చీ వేసుకుని నరికించేసాడు అంటాను నేను. లేదంటే అతను స్పష్టంగా దగ్గర నుంచి చూసినట్టుగా అతను చెప్పాడు. అదే రుజువు. ఈ పేపర్లో ఏం రాశారు, వాళ్ళ పేపర్లో నారాసుర రక్త అంటే వాళ్ళు ఏం చేస్తారో ఎదటోళ్ళ మీద అది ఆపాదిస్తారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ భువనేశ్వర్ గారు ఆవిడ ఒక అవార్డు వస్తే లండన్, మీకు ఒక విషయం చెప్పాలి మీకు ఇక్కడ, ఆయన అది ప్రైవేట్ కార్యక్రమం, ఆవిడ ఇద్దరు కలిసి భార్య భర్తలు ఇద్దరు కలిసి లేరు. అక్కడ లండన్ లో తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళు చాలా మంది మొన్న ఎన్నికల్లో కానీ గత జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద పోరాడిన వాళ్ళు కానీ వాళ్ళెవరికి కూడా సమయం లేదు. చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇది ప్రైవేట్ కార్యక్రమం, వాళ్ళ పార్టీ కార్యక్రమంలో కూడా పాల్గొలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి కోసం హిందూజా కంపెనీతో వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నారు ఆయన. అంటే మీకు ఆయన ప్రయారిటీ ఏమి తీసుకోవాలి, పార్టీ కానీ తన సొంత పని మీద వెళ్ళిన ఆ పనిని కూడా పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్ కోసం పెట్టుబడి కోసం తప్పిస్తున్నాడు ఆయన. అసలు ఇటువంటి నీచపు మనుషులు ఉన్న వాళ్ళ కోసం ఈయన ఇంత తపన పడాలనిపిస్తూ ఉంటుందండి నాకు ఒక్కోసారి. వాళ్ళు అసలు తోలు తీసి ఎండేసేయాలి, ఎవరిని కూడా నోరెత్తన కూడా నిరంకుశము నియంత్రితం అయినా పర్లేదు, కానీ ఒక మంచి పని కోసం కొంతమంది అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు స్టైల్ కాదు కదా ఎన్నాళ్ళు 45 ఏళ్లలో. అదే వాళ్ళు అలుసుగా తీసుకుంటున్నారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సహనాన్ని సంయమనాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు. అంచేత వీళ్ళు ఏం చేయాలి, ఒకసారి వీళ్ళకి చాలా మంది తెలియని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిలో ఎంత సహనం సంయమనం ఉందో అంత కాఠిన్యం కూడా ఉంటది ఇటువంటి వాళ్ళు అణిచివేయటం. ఎందుకంటే ఆయనకు చరిత్ర ఉంది, ముక్కుపాదంతో అణిచివేసాడు ఆయన. ఫ్యాక్షనిజాన్ని కానీ, రౌడీజాన్ని కానీ, కమ్యూనల్ రైట్స్ ని కానీ ముక్కుపాదంతో అణిచివేసాడు. అలాంటిది ఒక్కసారి అందరూ కోరుకునేది ఏంటంటే 95 నుంచి 2004 మధ్యన ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీ విశ్వరూపం చూపించాడని చెప్పి కోరుకుంటాను. ఎందుకంటే ఇటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి సున్నితంగా హ్యాండిల్ చేసి కూడా ఉండకూడదండి. అవును, అక్కడ పేరు నాని స్వయంగా అతను చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు చాలా ఉత్తమం, ఆయన చాలా మంచివాడు, మహిళల పట్ల చాలా గౌరవంగా ఉంటాడని చెప్పాడు. మళ్ళా మనడు ఏం పేలేడండి, జోగి రమేష్ ఏం మాట్లాడాడు, ఏం పేలేడండి. నేను చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తాడా? అతను చేసిన పని ఏంటైనా నీకు కుటుంబం ఉంది, నేను వచ్చిన తర్వాత సంగతి చూస్తా. దాని అర్థం ఏంటి? నువ్వేమైనా భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసావా? కల్తీ మద్యం వ్యాపారం చేసి ప్రజల ప్రాణాలతో చాలగట్టమాడు. ఒక ప్రభుత్వం మీద కుట్ర చేయడానికి ప్రయత్నం చేసావు. నిన్నేం చేయాలి? నిన్ను తాడు కట్టి రోడ్డు మీద ఈడ్చుకెళ్ళాలి, మర్యాదగా తీసుకెళ్లారు వాళ్ళంతా పోలీసు వాళ్ళు. మీకు ఇచ్చిన మర్యాదను మీరు వేస్ట్ చేసుకున్నారా? మీకు ఎంత మర్యాద ఇచ్చారు? చెప్తానంటే ఒక మాట చెప్తాను ఋషి గారు, నేను స్వయంగా చూశాను. రఘురామకృష్ణ ఇవాళ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుండి చూశాను. అందులో ఒకడు గళ్ళ చొక్క వేసుకున్న కానిస్టేబుల్, వాడి పేరు తర్వాత చెప్తాను మీకు. వాడు రఘురామకృష్ణరాజు గారిని చాలా రాంగ్ హ్యాండ్లింగ్ చేసి నెట్టాడు కార్లోకి. వీళ్ళేమో చాలా గౌరవంగా మర్యాదకు తీసుకెళ్తే హాస్పిటల్ దగ్గర విధ్వంసం చేస్తారా ఆ కొడుకులు ఇద్దరు ఉన్నాయి. హాస్పిటల్ దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర ఏంటండి ఏంటనుకుంటున్నారు వీళ్ళు? ఏమన్నా ఈ రౌడీ చంద్రబాబు నాయుడు గారిని అన్న చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. ఈ రౌడీజాన్ని తల ఎగరేసే వ్యవహారాలని మీరు అర్జెంట్ గా మీరు అణచాలా, తొక్కి నార తీయాలా. బాలకోట గారు బ్రేక్ తర్వాత మీ దగ్గరికి వస్తా. అంటే 2.0 అనాలా లేకపోతే చంద్రబాబు నాయుడు 3.0 ఏదన్నా విశ్వరూపం ఇప్పుడు మా శ్రీనివాసరావు గారు అడుగుతున్నట్టు అది ఎత్తితే తప్ప ఈ ఫేక్ ఫ్యాక్టరీలు మూతపడే అవకాశం లేదా? బాలకోట గారు, కూటమి ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు నాయుడు డే 1 నుంచి పార్టీ శ్రేణులకు, అది కార్యకర్త దగ్గర నుంచి మంత్రి స్థాయి వరకు జాగ్రత్త, మనం ఎలా అధికారంలోకి వచ్చామో మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టిన ప్రజల కోసం పనిచేయండి అని చెప్తున్నారు. ఎవరు తప్పు చేసినా క్షమించట్లేదు, బయటకు పంపించేస్తున్నారు. నిన్న కాక మొన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ గొడవ జరిగినా సీరియస్ గా మాట్లాడుతున్నారు. అలాగే లోకేష్ కూడా మన అర్జీలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా సీరియస్ అయ్యారు. ఏంటి ఇన్ని అర్జీలు ఒక రోజు అంటే ఎవడు పట్టించుకోడా, వచ్చి కూర్చోండి మంత్రులు ఇక్కడ అందరూ ఎమ్మెల్యేలు అని చెప్పి. ఏది పార్టీ విషయంలో ఇంత సీరియస్ గా ఉన్న తండ్రి కొడుకులు ఈ ఫేక్ ఫ్యాక్టరీ విషయంలో నాన్ సీరియస్ గా ఉన్నారా? విశ్వరూపం చూపించాలా అంటే ఏం చెప్తారు? ఋషి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తన పార్టీ శ్రేణులకి
ఆయా సందర్భాల్లో ఇవ్వాల్సిన ఆదేశాలను చాలా ఖచ్చితంగానే ఇస్తూనే ఉంటుంటారండి. మీకు చంద్రబాబు నాయుడు గారి మాట ఒక మాట చెప్తా, పని చేయటం వేరు, ఆ పనిని ప్రజలకు తెలియపరచటం వేరు. రిషి గారు వ్యవసాయ భాషలో కూలోడు పని చేస్తాడు, పని మాత్రమే చేస్తాడు. రైతు పంటను అంచనా వేస్తాడు, పంట రక్షణకి జాగ్రత్తలు తీసుకుంటాడు, పంట దిగుబడికి జాగ్రత్తలు తీసుకుంటాడు. పార్టీ అధ్యక్షుడు కానీ ఒక ప్రభుత్వం కానీ తన ప్రభుత్వ విధిని ధర్మాన్ని కాపాడుకోవటం కోసం లేదా పార్టీ విధిని కాపాడుకోవడం కోసం రక్షణ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఉదార భావం అనేది ప్రభుత్వానికి పనికిరాదు. ఎందుకంటే ఇది చట్టం, ప్రభుత్వం. ఇంకో మాట చెప్తాను రిషి గారు, రోడ్డుకు కుడివైపున ఎందుకు నడవాలి? ఎడవైపు నడవచ్చుగా. ఇప్పుడు మీ మీద నేను బురద రాస్తాను, రోజు రాస్తుంటాను, ఇల్లు కడుక్కోవచ్చుగా. నా మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి? మీకు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నాడు, మేము పని చేశాం కానీ చెప్పుకోలేకపోయాము అని. ఆ మాటలో కూడా తీసుకోవాలి. మీరు ఇందాక అన్నట్టుగా వైఎస్ఆర్సీపీకి 2 సొంత ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఫేక్ పార్టీలు. ఫేక్ ఫ్యాక్టరీ 2 సొంత కార్ఖానాలు ఉన్నాయి, ఒకటి సాక్షి పత్రిక, 2 సాక్షి ఛానల్. దానికి అనుబంధ ఫ్యాక్టరీలు దాదాపు 20 ఉన్నాయి, 20 ఫ్యాక్టరీలు ఉన్నాయి. మీకు తెలుగుదేశం పార్టీకి సొంత ఫ్యాక్టరీ లేదు, ఎక్కడ మీడియా ఫ్యాక్టరీ. చంద్రబాబు నాయుడు గారి పార్టీ 40 సంవత్సరాల అనుభవం ఉన్నా, ఆ పార్టీకి 40 ఏళ్ల వయసున్నా ఎక్కడా కూడా మీడియా సంస్థలు పెట్టుకోవాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామికంగా ఉండాలని ఒక పార్టీలో పత్రిక పెట్టుకోకూడదని చెప్పి ఆయన విధానం. లేకపోతే ఆయన ఎప్పుడో పెట్టేవాళ్ళు. అవును. ఇప్పుడు నేను నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను, నేను విద్యాసాగర్ గారితో నేను విభేదించలేదు. కానీ మనం తప్పును ఖండించకపోతే ప్రాయచిత్తం చెల్లించుకోవాలి. మీకు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, మీకు వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి ఆ కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడితే ఆ రోజు చర్యలు తీసుకోవడంలో కొంత నేను ఏమరిపాటుగా ఉన్నానన్న మాట కూడా ఆయనే చెప్పారు. మీకు ఈ రోజున సోషల్ మీడియా యుగంలో, అబద్ధపు ప్రచారాల యుగంలో కొన్ని రాజకీయ పార్టీలకి అబద్ధాలే ఆయుధాలండి. నేను నాకు చెప్పాను కదా, రాక్షసులేమో ఫేక్ నమ్ముకుంటారు, దేవతలేమో ట్రూత్ నమ్ముకుంటారు. అందుకని ఈ చర్యలు ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒక చెంప కొడితే 2వ చెంప చూపించండి అనే కాలం పోయిందండి. ఇప్పుడు ఒక చెంప కొడితే 3 చెంపలు కొట్టాలండి. మీకు ఒక మాట చెప్తాను, మీరు ఆ మాట అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా హానరబుల్ గా మాట్లాడుతున్నారు, లోకేష్ గారు హానరబుల్ గా మాట్లాడుతున్నట్టు వాళ్ళు మాట్లాడతారు అధినేతలు కాబట్టి. మరి మేమేం చేయాలి? ఖండాలుగా ఖండించాలి. వాడు అబద్ధం చెప్పినట్టు ఆ అబద్ధాన్ని చీల్చి ప్రజల్లో ఎండి చేపలను ఆరేసినట్టుగా ఆరేయాలి. ఆ పని కాదు, ఆ పని మీరు అబ్జర్వ్ చేస్తే ఏదో 1-2 మంత్రులు లేదా 3 మంత్రులు చేస్తున్నారు అంతే, లేదా ఎవరో 1 ఎమ్మెల్యేలు. మేము ఎందుకున్నామండి? మా నాయకుడు, నా ప్రభుత్వము ఇచ్చిన ఫలాలని ఆ చెట్టుకి కాపలా కాయటానికేగా, ఎవడో రాళ్ళు వేయకుండా చూడడానికి కదండి. అన్ని చంద్రబాబు నాయుడు గారు చేయలేరు కదా సార్, అన్ని లోకేష్ గారు చేయలేరు కదా. ఆ బాధ్యతను స్వీకరించాలి సార్. కంటిలో పుల్ల గుచ్చుతుంటే కన్నెర వేయటం తప్పే ఉందండి. అంతేగా. ఇందా మీరు 2-3 ఉదాహరణలు చెప్పండి. 5 రోజులు మైదా తుఫాన్లో చంద్రబాబు నాయుడు గారు కష్టపడితే, శ్రమ చేస్తే మ్యాన్ డిజాస్టర్ అంటారా? మీరు 5 రోజుల పాటు యలహంక ప్యాలెస్ లో నిద్రపోయి తుఫాను వెళ్ళినాక లెగిసొచ్చి అవాకులు చవాకులు పెడుతుంటే, అబద్ధం ప్రచారాలు చేస్తుంటుంటే దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం మాలాంటి వాళ్ళ మీద, లేదంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద, లేదా పార్టీలో ఉన్న వాళ్ళ మీద లేదా? ఉండాలండి. ఎందుకంటే సార్ నేను మాట చెప్తా ఒకటే రిషి గారు, తోకలు కుక్కనోపు, కుక్క తోకను ఊపుతుంది. లేకపోతే తోకనే కుక్కను ఊపిన పద్ధతి కనుక వస్తే అది ఏ విషయంలోనైనా, పార్టీ నిర్మాణంలో కానీ, పార్టీ క్రమశిక్షణలో కానీ, ప్రభుత్వంలో కానీ, అప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది.
అంటే ప్రభుత్వం మీద ఒక రాయి వెయ్యాలి అంటే, సార్ ఏంటి సార్ ఇంకా నేను చూపించిన పోస్టులు చంద్రబాబు నాయుడు గారి కళ్ళజోడు పెట్టి ఏదో గజదొంగ టైప్ లో ఒక ముద్ర వేసి అవును మీకు లండన్ లో డబ్బులు దాచుకున్నారని ఒక ముఖ్యమంత్రిని అన్నారండి. మిమ్మల్ని నన్ను కాదండి, మిమ్మల్ని నన్ను అన్నా అంతకుముందు ఆయన చేతుల్లో బాటిల్ పెట్టి ఆయన అప్పుడు కనీసం దగ్గరగా వాసన కూడా చూసి ఉండరు. ఆయన చేతుల్లో బాటిల్ పెడతారు, లిక్కర్ బాటిల్. అంతకుముందేమో పెట్టారు. ఏమన్నా ముఖ్యమంత్రి చేతిలో లిక్కర్ బాటిల్ పెడితే మరి చర్యలు తీసుకోకూడదండి. ఏం విద్యాసాగర్ అందుకని ఇప్పుడు సోషల్ మీడియా మీద కూడా చట్టం తీసుకురావాలండి. ఇక భయమే ఉంది, భక్తే ఉంది. విద్యాసాగర్ గారు ఇవన్నీ అంశాలే. కాబట్టి ప్రభుత్వం సోషల్ మీడియాలో వచ్చే ప్రేకాతలకి వైసీపీ వాళ్ళు చేసే దుష్ట ప్రచారాన్ని కూడా తిప్పికొట్టాలి, చర్యలు తీసుకోవాలి. నేనేమంటానంటే విద్యాసాగర్ గారు, మీలాంటి వాళ్ళు ఉన్నత విద్యావంతులు, మీలాంటి వాళ్ళు ఎవరినో ఇలాంటి దానికి ఒక ఇన్ఛార్జిగా పెట్టి ఏదో ఒక ప్రయత్నం చేయకపోతే, ఇప్పుడు రోజు చంద్రబాబు నాయుడు రోజు లోకేష్ ఇదే పని మీద ఉండాలంటే కూడా కుదరదు. వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి, పెట్టుబడులు తిరగడాలు ఇవన్నీ. కానీ వదిలేస్తారంటే కూడా నేను ఒప్పుకోనంటున్నా. అంటే ఋషి గారు, మీరు నా వర్డ్ ఇంటెన్సిటీని మీరు గాని బాలకోటయ్య గారు గాని అర్థం చేసుకోలేకపోయారు. నేనేమంటానంటే చెప్పండి పోనీ. ఇప్పుడు నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు నాలంటోళ్ళు కాదు, నాలంటోళ్ళు తెలుగుదేశం పార్టీలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ విషయాన్ని తిప్పకొట్టగలిగే కెపాసిటీ ఉన్నోళ్ళు ఉన్నారు, ఎక్కడికక్కడ దీన్ని అడ్డుకట్ట వేయగలిగే కెపాసిటీ వాళ్ళు ఉన్నారు. అయితే బజార్లో కుక్కల్లాగా చేయలేము అంటున్నా. అట్లక్కర్లేదు, బజార్లో కుక్కల్లాగా చేయలేము. అవి బజార్ కుక్కలు మొరిగాయి కాబట్టి మనం కూడా ఇంటి పెంపుడు కుక్కలు. ఎవరు? మాలాంటోళ్ళు. ఇప్పుడు మీరు అన్నదే కాదు, మీరు అన్నదే ఓ రాయేస్తామా? ఇప్పుడు పిల్లాడు 4 కుక్కలు కరిచేయడానికి వస్తే కొడతామా కర్ర తీసుకుని, లేకపోతే చూస్తూ కూర్చుంటామా? దట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇప్పుడు మేము ఇంటి కాపులాకు ఉన్నటువంటి కుక్కలు అంటాం తెలుగుదేశం పార్టీకి. మేము పోయి బజారు కుక్కల్లాగా గెజ్జి కుక్కలతో ఫైట్ చేయలేము. దానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం ద్వారానే పోరాడుతూ ఉంటున్నాను నేను ఫైట్ చేయమని చెప్పట్లేదు. ఫైట్ అప్రాపరేట్ టైంలో కరెక్ట్ గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాము. బజార్ కుక్కల్లాగా గెజ్జి కుక్కలతో కొట్లాడాలంటే గెజ్జి కుక్కతో ఇంటి కాపుల కుక్క మాట్లాడితే గెజ్జి కుక్కకును ఇంటి కుక్కకు ఒక స్ట్రింజెంట్ యాక్షన్స్. ఏమంటే ఇంతకు ముందు మీ తెలుగుదేశం పార్టీలో మీ వాళ్ళు ఎవరన్నా ఒక పోస్ట్ పెడితే తీసుకెళ్లి లోపలేసేవారు కదండి, వయసుతో సంబంధం లేకుండా. ముసలాళ్ళు అంటున్నాను. ఇప్పుడు ఆ తేడా ప్రజలకి చూపించకపోతే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా నేను అంటున్నా. ఆ తేడా అంటే ఆ కుక్కలతో గెజ్జి కుక్కలతో పోయి గెజ్జి అంటించుకోడు ఎవడు. ఆ గెజ్జి అంటించుకుంటే మమ్మల్ని ఎవడు దగ్గరకు చేరలేడు, ఎందుకంటే గెజ్జి ఉంది అంటారు. కాబట్టి వాళ్లతో ఏ రకంగా హ్యాండిల్ చేయాలో ఆ రకంగానే హ్యాండిల్ చేస్తాం తప్ప ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఏ రకంగానూ మేము సిద్ధంగానూ లేము. చట్టాన్ని అతిక్రమించడానికి ఏ రకంగానూ సిద్ధంగా లేదు. నోటి విరోచనాలు చేసే మాటలు మా పార్టీ నాతో సహా మా పార్టీ నేతలు ఎవరు సిద్ధంగా లేరు. దాన్ని ప్రజలకు అంగీకారమైనటువంటి పద్ధతుల్లో మాత్రమే మేము పోరాడతాము. ప్రజలకు అంగీకారమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా తుఫాను విషయంలో ఆయన వచ్చి ఆయనకు నచ్చింది మాట్లాడి వెళ్ళిపోయాడు కదా. ఎంతమంది రెస్పాండ్ అయ్యారు? ఒక మంత్రి కొల్లు రవీంద్ర రెస్పాండ్ అయ్యారు, ఇంకో ఆయన అనగాని సత్యప్రసాద్ ఎవరో రెస్పాండ్ అయ్యారు, బుద్ధా వెంకన్న రెస్పాండ్ అయ్యారు. అంటే మీరు 164 మంది ఉన్నారు, 3 పార్టీల మంది. అంటే ఒక దేశం మీద యుద్ధానికి వెళ్ళేంత సైన్యం ఉన్నారు. మీరు ముగ్గురు రెస్పాండ్ అవుతారా? ఇక్కడ ఇప్పుడు ఒక బాలకోటయ్య గారు మీరు కూడా రెస్పాండ్ అయ్యారు. తుఫాను మనిషి తీసుకురాగలడు అంటే మీరేం చెప్తారు? మీరైతే ఒక మనిషి తుఫాను సృష్టించగలడంటే మీరేం ఆన్సర్ చెప్తారు? చెప్పండి. ఒక మనిషి తుఫాను సృష్టించలేడన్న ఇప్పుడు కాదు, ప్రభుత్వం మోసం చేసింది, చంద్రబాబుకి రైతులంటే పడదు, లేకపోతే మోసం చేశాడు, భరోసా లేదు, బీమా లేదు, ఇవన్నీ మాట్లాడిపోయాడు కదా ఆయన. ఎనీవే టైం ఎక్కువ లేదు, కానీ ఆ పాయింట్ ఏంటంటే కనీసం రెస్పాండ్ అవ్వాల్సిన స్థాయిలో అవ్వట్లేదని నా అబ్జర్వేషన్ మీ దృష్టికి తీసుకొస్తున్నా అంతే. అంటే ఏమనిపిస్తుంది, ఒక ఇంటెన్సిటీ మీ దృష్టిలో తక్కువ అని అనిపించింది, నాకు అనిపించింది. కరెక్ట్ గా నేను తప్పులు పట్టాను దాన్ని, మీ ఇంటెన్సిటీ మీరు ఫీల్ అయి ఉండొచ్చు.
అయితే ఒకవేళ అదేదైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటాం, ఓకే మేము కరెక్ట్ చేసుకుంటాం, Yeah. మేము కరెక్ట్ చేసుకుంటాం, దానికి ఆ సలహా తీసుకుంటున్నాం, Yeah. వాటి మీద దాని మీద కరెక్ట్ గానే ఉంటది అనుకుంటున్నాను నేనైతే. బట్ ఒక విషయం ఋషి గారు, ఇప్పుడు బాలకోటయ్య గారు ఏమంటున్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారు మిగతా వాళ్ళు వాటి మీద నేనేమంటానంటే మా ప్రభుత్వం, ఆయన కూడా ప్రభుత్వంలో భాగమే, ఇప్పుడు ఆయన మా పరాయవాడు కాదు, బాలకోటయ్య గారు కూడా మా మనిషే, మా పార్టీ మనిషి అయిపోయాడు. రెండోది ప్రభుత్వంలో భాగమే అయిపోయారు కాబట్టి ఆయనకు కూడా తెలియదేం లేదు. నేనేమంటానంటే నౌ వాట్ ఈస్ ద మెయిన్ డ్యూటీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి కావలసినటువంటి అవసరాలు తీసుకొని రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పనిని అత్యంత సక్సెస్ఫుల్ గా ఆయన ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆ దేశానికి ఆయన వెళ్ళాడు, ఈ దేశానికి ఈయన వెళ్ళాడు, ఏ దేశానికి ఎందుకోసం వెళ్ళాడు, నువ్వు ఏ రోజైనా మీరు ఇంటర్లో ఒక మాట చెప్పారు ఎట్లుంది ఇక్కడ అని చెప్పేసి అంటే బాగా పట్టింగ్స్ అన్నట్టు గజగజ వణిపోయినట్టు యాక్షన్ చేశాడు. ఇప్పటికీ మీమ్స్ తిరుగుతూ ఉంటది అది సోషల్ మీడియాలో. అయితే మా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ శ్రీనివాసరావు గారు, సో దీని మీద వర్షన్ మార్చుకోవాలా అక్కర్లేదా అనేది ఫైనల్ గా చెప్పేసి. నా అభిప్రాయం అయితే మీకు సరైన సమాధానం చెప్పి తీరాలండి. ఒకటి. రెండు, అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇటీవల కాలంలో ఒక చిన్న ఇబ్బంది ఏమి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ తాలూకు ఫ్రూట్ ని చివరి వరకు పీల్చి తినేయడానికి సిద్ధంగా ఉంటారు తప్ప ఎవరైనా సరే దానికి సరిగ్గా సమాధానం చెప్పి బాధ్యత వహించడానికి మాత్రం వెనకాడుతున్నారు. అది పరోక్షంగా సత్యం తప్పదు. మీకు అందరూ ఎందుకంటామండి, ఇప్పుడు కడివెడ పాలను ఉప్పు కళ్ళు వేస్తే ఇరిగిపోతాయి కాబట్టి ఆ పార్టీ మొత్తానికి ఆపాదించబడుతుంది. ఎందుకంటే పార్టీకి చాలా కమిటెడ్, విశ్వాస లాయల్టీగా ఉన్న నాయకులు ఉండబట్టి, పార్టీ కార్యకర్తలు ఉండబట్టి పార్టీ ఇలా ఉంది. అంతే కదా. అయితే ఇటీవల కాలంలో కొన్ని ఏంటంటే నన్ను కాదు అన్నట్టుగా, అంటే అధినేతని పార్టీని కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా వాళ్ళు దూదేకెత్తుంటే వాళ్ళు ఎందుకో మౌనంగా ఉంటున్నారు కొంతమంది. మౌనంగా ఉన్నా పర్వాలేదు కానీ ముఖ్యమంత్రి పర్యటనలో ఉండి పెట్టుబడుల కోసం ఇక్కడ లోకల్ గా పంచాయతీలు చిన్న మాట మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళు, బాలకోట లాంటి వాళ్ళు మేము పోరాటం చేసాము, యుద్ధం చేసినాము, అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఇది. ఆయన అందరూ అనలేదు, ఆయన అందరినీ అనలేదు. ఎందుకంటారు ఆయన తెలీదా 30 ఏళ్ళు 40 ఏళ్ళు పార్టీని చూడట్లేదా? శ్రీనివాసరావు గారు కంక్లూడ్ చేయండి. ఆ రోజుల విద్యాసాగర్ గారు మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి. పార్టీకి మీరు గాని మేము గాని ఇవి నోరు విప్పటానికి గజగజ ఉడికిన రోజుల్లో తోలు తీసి అండేశాం. అవాళ దాక్కున్నారు చాలా మంది పెద్ద పెద్ద నాయకులు. ఈ పార్టీ ఎప్పుడు ఈ పార్టీ అధికారంలో ఉన్నా కానీ పెద్ద సింహాబాగ్ లైన్ షేర్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారు. వాళ్ళు ఇవాళ కూడా మౌనంగా ఉన్నారు. నేను కానీ బాలకోటయ్య గారు కానీ మీరు కానీ మాట్లాడితే కులాలు ఆపాదిస్తారు. మనలో ఫైర్ ఉంది, ఖచ్చితంగా మాట్లాడుతాం, నిజం నిర్భయంగా నిర్మోహమాటంగా అసలు ఏమీ భయం లేకుండా మాట్లాడగలుగుతాం. కానీ వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈ పార్టీ నుంచి మ్యాక్సిమం తీసుకుని ఈ పార్టీ మాకు ఏమి ఇచ్చిందని అడిగేవాళ్ళే కానీ పార్టీకి మేము ఏమి ఇస్తున్నాం అనేటువంటి మాట ఎందుకు చెప్పట్లేదు? ఎవరున్నాయి? ఎందుకు ఆ బాధ్యత తీసుకోవట్లేదు? ఇక్కడ ప్రతి దానికి పార్టీ అధినేతలు కూటమి ప్రభుత్వం తీసుకుంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళే తీసుకోవాలి బాధ్యత. టైం అయిపోయింది సార్. మీరు అన్న పాయింట్ తెలుగుదేశం పార్టీ నాయకులు వింటున్నారు అనుకుంటున్నాను నేను. ఇవాళ నుంచి ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. మళ్ళీ ఈ సందర్భం ఇంకోటి వచ్చినప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముగ్గురికి పార్టిసిపేట్ చేసినందుకు. ఇదే వాటి బ్రేక్ఫాస్ట్.